హాయ్ ఫ్రెండ్స్, కుకింగ్ క్వీన్ మౌని ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ రొయ్యలు వేపుడు. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీ ఫ్రెండ్స్ అందరితో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలు తీసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కుక్ చేసుకోండి. ఇలా స్మూత్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీరుకుని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ త్వరగా వేగడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మనకు ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలను వేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని 2 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1½ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీకు రుచి సరిపడగా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ని పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరని జల్లుకోండి. చాలా టేస్టీ రొయ్యల ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయగానే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఈ